కళాయి వేసినటువంటి ఇద్దరు పాత్రలో ముందు 1/2 kg నెయ్యి వేసాము. నెయ్యి వేసిన తర్వాత అందులో 1/2 లీటర్ పాలు పోసాము. నెయ్యి వేసిన తర్వాత పాలు ఉడుకుతున్నాయి. ఇంకో 10 నిమిషాలు ఉడికితే పాలు నెయ్యి సమానంగా కలిసిపోతాయి. దీని తర్వాత 1 లీటర్ దీంతో సమానంగా 1/2 లీటర్ గోమూత్రం వేస్తాం. అది ఉడుకుతుంది. తర్వాత పేడ రసం వేస్తాము. అది అయిన తర్వాత పెరుగు గడ్డలు లేకుండా చిరికేసి అది కూడా వేస్తాం. ఇవన్నీ ఒక 5-6 గంటలు ఉడికితే అప్పుడు ఎన్ని కలిసిపోయిన తర్వాత నెయ్యి ఒక్కటే పైకి వస్తుంది. ఆ నెయ్యి తర్వాత అందులో వనమూలికలు వేస్తాం. సరస్వతి, శంఖపుష్పి, తిప్పతీగ, తులసి, మారేడు. ఈ 5 రసాలు వేసిన తర్వాత అవి కూడా ఉడుకుతాయి. ఆ నెయ్యిలో ఉడికిన తర్వాత అప్పుడు వత్తి పరీక్ష చేస్తాం. వత్తి ఆ ఉడికిన నెయ్యిలో పైకి తేలిన నేతిలో పెట్టి వెలిగిస్తాం. అగ్గిపుల్ల మంట లేకుండా అది చక్కగా వెలిగిపోయింది అనుకోండి, తయారైనట్లు లెక్క. లేదు చిన్న చిట్టుపట్టుకున్న శబ్దం వస్తే ఇంకొంచెం తడి ఉంది అని అర్థం. మళ్ళీ ఇంకొంచెం లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసి ఆ తర్వాత కిందకి దింపి దానిని వడకట్టి అందులో పచ్చకర్పూరం వేస్తాం. అది మనకి ముందుగా పనిచేస్తుంది. రోజు ముక్కులో వేసుకోవాలి. 2 చుక్కలు. సింపుల్. సైనస్ మైగ్రేన్ నోట్లో తీసుకోవచ్చు, కంటిలో వేసుకోవచ్చు, చెవులో వేసుకోవచ్చు, ముక్కులో వేసుకోవచ్చు, తినచ్చు, కాట్లేదు. కానీ ఎవరైతే బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు ప్లస్ రకరకాల పక్షవాతం ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉదయం 2 గ్రాములు, సాయంకాలం ఒక 2 గ్రాములు అన్నం తర్వాత తీసుకోవచ్చు. ముక్కులో మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. అలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా పంచగవ్యాలతో తయారయ్యి అత్యంత శ్రేష్టమైన ముఖ్యమైనటువంటి మందు. అలాగే ఇది మనం బాగా తయారు చేసుకున్నాం అనుకోండి, గోశాలకి మంచి శక్తి అవుతుంది. ఉదాహరణకి నెయ్యి కేజీ 2000 ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఇది 10,000 అవుతుంది. 10 ml బాటిల్ 150 రూపీస్కి అమ్ముతుంది. మనకి ఇది ఒక 1 కిలో చేసామనుకోండి 100 బాటిల్స్ అవుతాయి కదా, 10 ml చొప్పున. 100 × 100 అని అనుకుని 100 అనుకున్న 10,000 విలువ. మీకు ఒక 3,000 ఖర్చు అయినా పాలు ఇవే కదా, మీ శ్రమ అవుతుంది. 3-4 వేలు ఖర్చు అయినా మీరు చక్కగా ప్రతినిత్యం తయారు చేస్తే ప్రజలకేమో లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చేస్తారు. ఇంకోటేమో గోశాలకేమో ఆదాయం వస్తుంది, మనకి ఆదాయం వస్తుంది. అంటే అందరూ తయారు చేయాలి, అందరూ వాడుకోవాలి. ప్రతినిత్యం అన్నం ఎవరు తింటున్నారో వాళ్ళందరూ రోజు 2 చుక్కలు వేసుకోవాలి. అప్పుడు వ్యాధి లేకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి వచ్చే ఏ వ్యాధి రాదండి రోజు 2 చుక్కలు వేసుకుంటే. ఇక్కడి నుంచి పైకి తలలో వచ్చే అన్ని వ్యాధులకి, అన్ని ఈఎన్టీ సమస్యలకి, కంటికి, జుట్టుకి కూడా చాలా మంచిది ఇది. జుట్టు రాలిపోదు, జుట్టు అకాలంలో తెల్లగైపోదు, అలాగే జుట్టు సమస్యలు రావు, జుట్టు బాగా పెరుగుతుంది. కంటి చూపు చివరి వరకు కంటి చూపు బాగా కనిపిస్తుంది, చెవులు బాగా వినపడతాయి. మెదడు పిల్లలకైతే మంచి జ్ఞాపశక్తి పెరుగుతుంది. అలాగే మానసికంగా చాలా బాగా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మన జీన్ కరెక్షన్ జరుగుతుంది ఘృతం వల్ల. కాబట్టి ఇది తప్పనిసరిగా మనందరం కూడా తయారు చేయాలి. ఇది నేర్చుకుంటున్నాము చూడండి. ఇప్పుడు 2 కలిసిపోతున్నాయి సుమారుగా. అందరూ తయారు చేయాలి. అన్నీ దొరుకుతాయి కదా, మీకు అన్నీ ఏమి ఎక్కువ కావక్కర్లే. మీకు 1 లీటర్ పాలు కావాలి, 1 లీటర్ పెరుగు కావాలి, 1 లీటర్ గోమూత్రం, 1 లీటర్ పేడ రసం, నెయ్యి 1 లీటర్, అంతే. సింపుల్. నెలకు ఒక 10 కేజీలు మీరు చేసుకోగలిగితే, 10 కేజీలే అది మీరు ప్రజలకి ఇవ్వగలిగితే చాలు. ఈ ఒక్క ప్రోడక్ట్తోనే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. సింపుల్. 1 కేజీ గోమూత్రము, 1 కేజీ గోమయము, 1 కేజీ పాలు, 1 కేజీ పెరుగు, నెయ్యి 1 కేజీ. సింపుల్. తయారు చేయడం మనకి ఎలాగో తెలుసు. ఇది చివరిలో కావాలి. ఇప్పుడు ఇది కొంచెం కలవనియండి. కలిపి కొద్దిసేపు ఉడకాలి, ఇంకొక అరగంట టైం పడుతుంది. ఇది సాయంకాలానికి అవుతుంది. ఇది తయారవడం ఇప్పుడు తయారు కాదు, సాయంకాలానికి తయారవుతుంది ఇది మందు. మీరు అందుకని ఏం చేయాలి, 2 కేజీలు కనీసం తయారు చేసుకోవాలి. మీరు తింటారు కదా, మనం పనిచేస్తున్నాం, మనకు కనీసం 500 రూపాయలని కూలి వద్దా, కష్టపడాలి కదా. సాయంకాలానికి రెడీ అవుతుంది. ఇప్పుడు అవుతుంటారు. అందుకే ముందు ప్రారంభించేసాం కదా. మిగతా చేస్తూ ఉంటాం, ఒకరు కూర్చొని తిప్పుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఇదిగోండి చూడండి, పాలు నెయ్యి కలిసిపోయాయి. ఒక క్రీమీగా ఒక పదార్థం తయారైంది. ఓకేనా? 2 కలిసిపోయాయి చూడండి, పాలు నెయ్యి కలిసిపోయాయి, పాయసంలాగా వచ్చింది. ఇప్పుడు మనం రెండో ఓకే చూడండి చక్కగా 2 సమానంగా కలిసిపోయాయి. చూడండి అందరూ చూసారా, నెయ్యి పాలు సమానంగా కలిసిపోయాయి. ఇప్పుడు కొంచెం మంట మిడిల్ ఫ్లేమ్లోనే ఉందా, లో ఉండాలి.
ఇది కొంచెం కొంచెం వేయాలి, కలపమ్మా. మీకు పాలు సరిగ్గా క్వాలిటీ లేదనుకో పాలు విరిగిపోతాయి, గమనించాలి మీరు. అది కూడా పాలు బాగుండాలి. ఒకవేళ పాలు విరిగిపోయాయంటే అంటే గిన్నె శుభ్రంగా ఉండాలి, పాలు మంచిగా ఉండాలి, అన్నీ బాగుంటేనే దాని విలువ పని చేస్తుంది. లేదా మళ్ళీ అదంతా పాడైపోతుంది. ఈ గోమూత్రము వాడపట్టాలి. ఏది ఎప్పుడు ఉదయాన్ని పట్టింది, కింద పడకుండా పట్టింది అంతే. అది వ్యవసాయానికి పనికి వస్తాయి. మనకి మందుకు ఫస్ట్ వదిలేయాలి, తర్వాత పట్టుకోవాలి, లాస్ట్ వదిలేయాలి. గోమూత్రం అదే మెడిసిన్ అదే బ్రహ్మోత్సవంలో పెడితే నెక్స్ట్ పని చేస్తుంది. ఇంకొకటి ఏమిటంటే గురక తగ్గుతుంది. చాలా మందికి గురక సమస్య ఉందా? కఫం ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది పాపం, బాగా కలిసిపోయినప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి వస్తుంది. గురకకి అద్భుతమైన మందు మీరు ఇది ఇయ్యచ్చు. పంచగవ్య ఘృతం ఇస్తే చక్కగా గురక తగ్గిపోతుంది. నేను ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యింది. ఇక్కడి నుంచి ఈ పార్శ్వం అంత ఎలాగంటే రక్తం గూడు కట్టేసింది. అతను రోజు ముక్కులో వేసుకుంటే ఉదయాన్న నోట్లోంచి ఆ రక్తం గడ్డ కట్టిందంతా బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఎంతో బాగా పనిచేస్తుంది. అలా పంచగవ్య ఘృతం ఆ విధంగా చాలా మంచి మందు. ఒక అతను 10 సంవత్సరాలు కోమాలు ఉన్నాడు లండన్లో. అక్కడ మన డాక్టర్ ఒక ఆయన అనేక విషయాలు అన్నీ చేశారు వాళ్ళు. ఆయన ఎక్కడో పుస్తకంలో చదివాడు, విన్నాడు. ఏమంటని ఆవు నెయ్యి ముక్కులో వేస్తే ఇలా బాగా మెదడు మీద పనిచేస్తుంది. వాళ్ళది అక్కడ సిరి అనే ఆవు, అది ఏ ప్లేస్ అంటే దాన్ని హిమాలయాల్లో, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా దగ్గరలో. వాళ్ళు అక్కడి నుంచి ఆ సిరి ఆవు నెయ్యి తెప్పించుకున్నారు. వాళ్ళు తెప్పించుకొని వేస్తే 2 వారాల్లో 10 సంవత్సరాల కోమాలో ఉన్న డాక్టర్ పేషెంట్ బయటకు వచ్చింది. అంటే ఎంత గొప్పది చూడండి. వాళ్ళు ఇంకా ఆధునిక వైద్య విధానంలో ఏదో చేయాలి అన్నీ చేసేసిన తర్వాత ఇంకా చేతులు ఎత్తేసారు. అప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ వర్క్. ఇంకొక ఆవిడకి చూపు తగ్గిపోయింది. ముందు చూపు బాగా ఉండింది, ఒక 3 నెలలుగా తగ్గుతూ చివరికి కళ్ళు పూర్తిగా కనపడడం పోయింది, చూపు పోయింది పూర్తిగా. అలా 3 నెలలు వాడింది, మళ్ళీ చూపు రీజనరేట్ అయ్యింది, మళ్ళీ చూపు వచ్చింది. ఆవు నెయ్యి ముక్కులు వేసుకుంటుంది. కేవలం నెయ్యికే అంత శక్తి ఉంది. మరి ఇందులో అన్నీ కలుస్తున్నాయి, ఇంకా దానికి డబుల్ శక్తి. ఇది పంచగవ్య ఘృతం కేవలం ఘృతం కంటే చాలా డబుల్ పనిచేస్తుంది. అంటే ఆ విధంగా చాలా మంచి మందు ఇది. మంచి వాసన, వాసన ఇంకా అసలు ఇప్పుడు కాదు, పూర్తిగా తయారైన తర్వాత ఇంకా అసలు వాసన వచ్చింది. ఇప్పుడు పేడ నుంచే రసం తీయాలి, కొంచెంసేపు ఉడుతుంటుంది. ఒక గుడ్డ ఎవరి దగ్గర ఉందా అంటే చూద్దాము. అయ్యో అది మనం బాత్రూమ్ పోతే మన పెట్ట వనమోగులు నవ్వులు మింగి అమృతం. ఒక 40 ఏళ్ళ కిందట ఎల్లపు వలుకులు మనం మన కంటే మనకే గొప్పవుతుంది. గోమాత అలా కాదు కదా, అది తినేవన్నీ వనమూలికలు కదా. ఇది సారం. ఇది చెప్పాల్సింది తిరుపతిలో చెప్పాలి సార్. వాళ్ళే నేను 500 రోజులు పట్టుకున్నాను సార్. 508 ఇది కింద పట్టుకోండి, కింద అది మీరు ఒక గరిట కానీ చేతితో కానీ ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాం. ఇది గరిటతో వేసామని అనుకోండి, అది లోపల చుట్టేయాలి. అంటే అది తాగను. రండి మీరు రండి. రైట్, సరే చూడండి, రసం వస్తుంది కదా, రసం వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు రసం తీసింది కూడా మనకు పనికి వస్తుంది. బొమ్మలకి ఈ స్లరీ వస్తుంది కదా, అది కూడా మనం బొమ్మలు తయారు చేసుకోవడానికి పనికి వస్తుంది, ఉపయోగించుకుంటాం. చుట్టమ్మా, చుడితే చక్కగా రసం వచ్చేస్తుంది. ఈ చెయ్యి కిందకి పెట్టుకోండి, ఇంకా మీకు ఈజీ అవుతుంది. దీనికోసం కూడా యంత్రాలు ఉన్నాయి. పేడ నుంచి ఆ రసం తీసేవి యంత్రాలు ఉన్నాయి. ఈ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి బొమ్మలు తయారు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకని బాగా పనిచేస్తుంది అంటే, పచ్చిపేడలో మీథేన్ గ్యాస్ ఉంటుంది. మీరు పచ్చిపేడతో చేసేటటువంటి బొమ్మలు ఏమవుతాయంటే అటు ఇటు బెండ్ అయిపోవడము, క్రాక్లు ఇవ్వడం జరుగుతుంది.
కాకుండా ఈ రసం తీసేసిన ఇందులో మీథేన్ లేదు ఇప్పుడు దాంట్లో అట్లా చేసారా నా ఆలోచన అది అదే. దీంట్లో వేసేద్దాం ఎక్కువ అవుతుంది కదా ఇది సరిపోతుంది. సరే సరే సరేలేమ్మా అది దీంట్లో వేసేద్దాం. వేస్ట్ అయిపోతుంది రసం వేస్ట్ అయిపోతుంది. ఉడకకుండా చేయాలి. అట్లా కాదు ఇది చూడండి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇదే పని ఇంట్లో మనం ఒక్కరే ఉన్నాం అంటే ఒకరు చెయ్యాలని కాదు అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఒక్కరే చేసుకోవచ్చు. ఇంకా అందరూ తల ఒక చేసి అలా కూడా చేద్దాం అందరికి తెలియాలి కదా. ఆ పక్క కొడాయిలు తీసుకోవాలి సరుకులు. దీంతో గోమయ రసానికి ఇంకొక స్పెషలైజేషన్ ఉంది. ఎవరికైతే డెలివరీ సరిగా అవ్వట్లేదో నార్మల్ డెలివరీ అవుతుంది కదా ఉదాహరణకి ఆ టైంలో నొప్పులు వస్తాయి కదా అమ్మ వాళ్ళకి ఒక 30 ml గోమూత్రం ఇది ఈ గోమ పేడ రసం ఒక 10 ml ఆముదం కల్పించేసి వాళ్ళకి తాగించేస్తే వితిన్ 15 minutes నార్మల్ డెలివరీ అయిపోతుంది హ్యాపీగా. మేము ఆవులకి చేసాము అయితే రాజు దీక్షితులు గారు కొన్ని వేల మందికి చేశారు అట్లా అలాగే మన శంకర్లాల్ గారు చేశారు కొన్ని వేల మందికి నార్మల్ డెలివరీ అయినాయి అట్లా. సరిగ్గా డెలివరీ కావట్లే మీరేం చేయాలి ఒక 1/2 లీటర్ ఆవు పేడ రసము కొంచెం ఒక 50 ml ఆముదము మిక్స్ చేసేసి తాగిచ్చేసేయండి ఆవుకి నార్మల్ డెలివరీ అయిపోతుంది. నార్మల్ డెలివరీ ఆవుకి ఈనడం కష్టమైనప్పుడు ఈ పని చేస్తే చాలా సులభంగా అయిపోతుంది. అదే ఆవు పేడ కూడా సరిపోతుంది మనకి. రసం తీసేస్తాము ఆముదం కొంచెం కలిపేస్తాం తాగించేస్తాం. ఆవు పేడ ఆవు ఇప్పుడు రసం ఇదే ఇది మామూలుగా అమ్మ వాళ్ళకైతే జస్ట్ ఒక 30 ml 10 ml ఆముదం కలిపి తాగించాల. ఆవుకైతే ఒక 1/4 లీటర్. సింపుల్ చూడండి. కుర్చీ వేసి కూర్చోండి. ఇంకొకరు రండి అమ్మ కూర్చుంటారా? అమ్మకి కొద్దిగా రెస్ట్ ఇవ్వండి. ఇంకొకరు రండి ఇంకొకరు రండి. రెండు ఉదయాన్నే సూక్ష్మజీవాలు ఉన్నాయి. తక్కువలో తక్కువ 3 కోట్లు ఉంటాయి. హైయెస్ట్ 100 crores వరకు క్యాలిక్యులేట్ చేశారు. ఇవి ప్రతినిత్యం ఆ పేడనే తీసుకుంటాయి అవి కూడా ఆహారంగా తీసుకుంటాయి కానీ సైలెంట్గా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత కానీ చీకటి పడిందా లేదా వాతావరణం చల్లగా వచ్చిందా అవి చాలా ఎక్కువ అయిపోతాయి. ఈ పేడ అవి తిన్న తర్వాత అవి మళ్ళీ విసర్జిస్తాయి కదా అది అవుతుంది. ఆవు పేడ అవుతుంది సూక్ష్మజీవులు మనం అవుతుంది. అప్పుడు దాని గుణం తగ్గిపోతుంది. పొలానికి అది మంచిది. పాత పేడ డైరెక్ట్ పేడ వేయకూడదు. మొక్కలకి వేడి అవుతుంది. ఎక్కువ మీరు చిన్న మొక్కలు కొన్ని తక్కువ పేడ వేసారనుకో మొక్క చచ్చిపోతుంది. అందుకని ఏం చేస్తాం నీటిలో కానీ కలిపేసి పాతదైన తర్వాత వేస్తాం. పాతదైతే మొక్కకి మంచిది తాగాలి మనకి మందు 1/2 లీటర్ అయిపోతుంది. ఎందుకంటే మనం 1 లీటర్ కోసం వేసామది. సీసా ఇస్తే ఉంటుంది బాటిల్ ఎక్కడ ఉంది అయిపోయింది. ఇంకొక రసం కావాలి మనకి వేరే ప్రోడక్ట్కి లీటర్ కావాలి. చూడండి గోమయ రసం ఆవు పేడ రసం ఇది వేస్తున్నాము. ఇంకా రసం తీయండి లీటర్ కావాలి. ఇది చూడండి చక్కగా ఎంత చక్కగా ఉడుతుందో. ఇందులో 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నెయ్యి. 3వది గోమూత్రం కూడా ఉంది. గోమూత్రం. 4వది గోమయ రసం. పెరుగు లాస్ట్లో. పాలు ముందు వేస్తే పెరుగు చివరి వేయండి. లేదు పెరుగు మీరు ముందు వేయాలని మీరు అనుకుంటే పాలు చివరిలో వేయాలి. ఇది నియమం. పాలు పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేయకూడదు. లో ఫ్లేమ్లో అలా ఉడుకుతూ ఉండాలి. ఇత్తడి దానికి తగరపు కోటింగ్ వేసారు. అది తగరం 4 కళాయి వేసాం. ఓకేనా 4 పెరుగు ఉంది. ఇంకా పెరుగు ఎలాగా ఉంది
గోమయాది తైలం. అందరూ పలకండి. గోమయాది తైలం. గోమయాది తైలం. గోమయాది తైలం. గోమయాది తైలం. ఇందులో ఏమిటంటే నువ్వుల నూనె ఉంటుంది. ఇదే గోమయ రసము నువ్వుల నూనెలో మరిగిస్తాం. ఇది చెవుకి మంచిది. చెవుకి అందుకే మన పూర్వకాలంలో కూడా చెవిలో నూనె వేసేవాళ్ళు. పిల్లలు చంటి పిల్లలకు కూడా కాపుతారు కదా కొన్ని చోట్ల. వాళ్ళకి ఉదయం అంతా ఒళ్ళంతా నూనె పట్టించి ఎక్సర్సైజ్ చేయించి వేడితో స్నానం చేస్తారు కదా. ఉందా ఇక్కడ అలవాటు? ఒక నిప్పులు కుంపటి పెట్టి చేస్తారు, చూడలేదు అక్కడ? శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాల్లో 6 నెలలు కనీసం పిల్లవాడు పారాడినంత వరకు వాడికి రోజు నువ్వుల ఒళ్ళంతటికి పట్టించి హీట్ చేస్తారు. కొంతమంది ఆ హీట్ ఉంటుంది కదా, దాంతో చేతులకి నువ్వుల నూనె రాసుకుని ఆ హీట్ని పట్టించి మంచి ఎక్సర్సైజ్ చేయిస్తారు వాళ్ళకి బాగా. చేసిన తర్వాత అప్పుడు చెవులోకి నోట్లోకి కూడా అంతా వేసేసి తర్వాత ఆమ్లము తర్వాత ఉంటాయి కదా, కరక్కాయ, ఎండుకాయ, విన్నారు అవన్నీ? అవన్నీ కలిపి పసుపు, శుంఠి కొమ్ము అవన్నీ కలిపి నూరి తాగిస్తారు. తాగించిన తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది వాడికి, మా పిల్లలకి. మోషన్ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు చక్కగా తలంటి స్నానం పోస్తారు. పోసి వాళ్ళకి ధూపంతో రోజు సాంబ్రాణి ధూపం వేస్తారు. తర్వాత వాళ్ళకి బొట్టు పెడతారు. అవన్నీ పూర్వకాలం అన్నీ చేసేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందులో నువ్వుల నూనె గురించి మాట్లాడుతున్నాను. నువ్వుల నూనె చాలా శక్తివంతమైనది. దానికి పెనట్రేటింగ్ పవర్ అంటారు. చొచ్చుకొని పోయే స్వభావం ఎక్కువ. ఎముకలకు కూడా చొచ్చుకొని పోగలదు. అది మీరు ఎప్పుడైనా చూడండి, రాత్రి నుంచి కూడా చొచ్చుకొని పోయే గుణం ఉంది దానికి. మీరు చూడండి, ఇత్తడివి ఉంటాయి కదా కంచువి, మీరు పైన నూనె వేసుకుంటారు, కింద ఒలిగి ఉండదు. కానీ 2 రోజులు 3 రోజులు నూనె అందులో ఉంటే కిందకి నూనె వస్తుంది. కిందకి వస్తుంది. ఎలా వచ్చింది మీరు అనుకుంటే ఇక్కడ ఎక్కడ లీక్ లేదు, కానీ నూనెలోనే కింద దిగిపోయింది. దానికి అది అంటే దానికి అంతటి శక్తి ఉంది. నువ్వులకి పెనట్రేటింగ్ పవర్ అంటారు. అది చొచ్చుకొని పోయే స్వభావం ఎక్కువ. ఎముకలకి బాగా బలం వస్తుంది, కాల్షియం బాగా పెరుగుతుంది. కాబట్టి నువ్వులు తినాలి మనం. అందుకని మనకి నువ్వులు ఉండలు చేసి అప్పుడల్లో వేసి అన్నిట్లో నువ్వులు కారం కానీ పొడి కానీ అవన్నీ చేసి పెట్టేవాళ్ళు. నువ్వులు తింటే ఎముకలకి బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ నువ్వుల నూనె మన శరీరానికి మర్దన చేయించుకున్నప్పుడు కానీ, అలాగే చెవులు అప్పుడప్పుడు వారానికి ఒక్కరోజు అయినా సరే 2 చుక్కలు వేసుకోవాలి. ఇంకా ఏమిటంటే ఇప్పుడు మనం ఎక్కువ చెవుకి పని కంటికి పని ఉంది మనకి. రోజులో కనీసం అరగంట అయినా చెవులోకి రేడియేషన్ పోతుందా పోలేదా? పోతుంది. మాట్లాడుతున్నాం ఫోన్లో మాట్లాడుతున్నాం. చెవులో ఇంకా ఇప్పుడు పెట్టేశారు ఇవి. అంటే చెవుకి చాలా పని పెరిగిపోయింది. సహజంగా జరగాల్సిందని బలవంతంగా చేస్తున్నాం. కాబట్టి దీనికి రోజు మందు ఇవ్వాలి. ముక్కులో ఏ విధంగా అయితే అలాగే చెవికి వచ్చిన అన్ని సమస్యలకి మందు ఏమిటంటే నువ్వుల నూనెలో గోమయ రసం డబుల్. 1 లీటర్కి 2 లీటర్ల గోమయ రసం వేయాలి. దాంతోపాటు రుద్ర జడ మొక్క పేరు. మన సబ్జా చెట్టు ఉంది కదా, సబ్జాలు చలవ చేస్తాయి. సబ్జా గింజలు ఆకులు చాలా సువాసన కలిగింది. తెలుసు కదా మీకు? చూసారా ఎవరైనా? రుద్ర సబ్జా చెట్టు అంటారు కదా, తులసి మొక్కలాగే ఉంటుంది. అసలు ఆకు తుంపితే చాలా సువాసన వచ్చింది. ఆ రసం వేయాలి 1 వంతు. అది వేసి మరిపిస్తాం. మరిగిన తర్వాత కర్పూరం వేస్తాం. అంతే, సింపుల్. 1 లీటరు నువ్వుల నూనె, 2 లీటర్ల గోమయ రసం, ఒక 100 ml రుద్ర జడ రసము, ఒక 2 గ్రాములు పచ్చికర్పూరం. పెట్టాలి. సేమ్ ఇదే ప్రాసెస్. మరగ పెట్టాల్సిందే. చేస్తాం, అది ఇప్పుడు కూడా చేసేస్తాం. అదిగోండి నువ్వుల నుండి ఒక 1/2 లీటర్ చేద్దాం. ఇది కూడా మీకు ఇయ్యాలి.